भगवान चिकड़ का बिजी ಅದು ಫೈರ್ ಮೂಟು ಕೂಡ ಅಲ್ಲ ಓ ಬಾಯಿಗೆ ಬರ್ತೀನಿ ಒಳ್ಳೆ ಬಾಯಿಗೆ ನಿಂಡು ಬಾಯಿಗೆ ಬರ್ತೀನಿ మరింతగా పరిపూర్ణత చేకూరాలి, మరింతగా శోభ రావాలి, మనం చేసుకున్నటువంటి ఫలితం వందల వేల రెట్లు పెరగాలి అనేటువంటి దృష్టితో అటు కాలభైరవుడితో పాటుగా కాలభైరవుడి వైపు నడిపించడానికి కనిపించే కాలభైరవుడిగా నైట్ భగవాన్ చికడగా బిజీ అది ఫైర్ ಮೂಟು ಕೂಡ ಅಲ್ಲ ಓ ಬಾಯಿಗೆ ಬರ್ತೀನಿ ಒಳ್ಳೆ ಬಾಯಿಗೆ ನಿಂಡು ಬಾಯಿಗೆ ಬರ್ತೀನಿ ఫస్ట్ అన్న పద సంతోషణ పద సంతోషణ పద రోడ్ బ్లాక్ అయిపోతుంది పక్కన
అని అన్నారు. దేనికి? అదేమిటి 9 రోజుల పాటు ఇంత దీక్షగా చేసుకొని ఇంత శక్తిని సంపాదించుకొని వాటిని రోజు వాడుకోవద్దంటే ఎలా, ఎందుకు అనంటే ఈ 9 రోజులు కూడా మనం ఎంతో నియమ నిష్టలతోటి భైరవుణ్ణి ఆ మాల రూపంలో మన ఒంట్లో స్వామి ఉన్నాడు అని ధరించి స్వామికి సంబంధించినటువంటి దీక్ష నియమ నిబంధనలన్నీ పాటించి మనం ఎంతో సాధించుకున్నాం. ప్రతిరోజు చేయటం అంటే కష్టం. ఆ నియమాలు 9 రోజులకి అమ్మో 9 రోజులు ఎప్పుడవుతాయా అనుకునేటట్టుగా ఉన్నది. ఆ సంపాదించుకున్నటువంటి శక్తి మన ఇంట్లో నిక్షిప్తమై ఉండాలి. దాన్ని రోజు దైనందిక జీవితంలో వెళ్ళి ముట్టుకోవటాలు చేయటం వల్ల ఆ శక్తిని కోల్పోయేటట్టుగా జరుగుతుంది. రకరకాల వాళ్ళని తాకుతూ ఉంటాం, రకరకాల చోట్లకు వెళ్ళొస్తూ ఉంటాం. ఎక్కడికి తీసుకెళ్లకుండా, ఎక్కడికి వేసుకొని వెళ్లకుండా మీ ఇంట్లో మీరు పెట్టుకోండి. మీరు సంపాదించుకున్న శక్తి 9 రోజుల పాటు ఏదైతే ఉన్నదో అది మీ పూజా గదిలో ఉండి మిమ్మల్ని కలకాలం రక్షిస్తూ ఉండేటట్లుగా అది పూజా గదిలోనే నిక్షిప్తం చేసుకోండి. సంపాదించుకోవటం అంటే డబ్బులు సంపాదించుకోవటం కంటే పుణ్యము మంత్రశక్తిని సంపాదించుకోవటం కొంచెం కష్టం. అది మేము సంపాదించుకున్నాము కాబట్టి జాగ్రత్తగా దాన్ని వినియోగించుకొని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఇంకా ఇంకా మన శక్తిపీఠ కుటుంబం పెరగాలి. ఇంకా వందల వేల మంది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇవాళ మీకు వచ్చినటువంటి భైరవ అనుభూతులు, భైరవుడితో మీకు వచ్చినటువంటి దివ్య దర్శనాలు, ప్రత్యక్ష అనుభూతులు ఏవైతే ఎంతోమందికి భైరవుడు కళల ద్వారా కనిపించటం, ప్రత్యక్షంగా రుద్రాక్షలు కొంతమందికి ఇవ్వటం, అలాగే భైరవ అనుగ్రహ తత్వాన్ని ప్రత్యక్షంగా ఎవరి వాళ్ళకి అనుభూతి పొందటం అనేటువంటిది చాలామందిలో మనకు కనిపిస్తున్నది. ఇంకా ఇంకా భైరవ అనుగ్రహం కలగాలి. ఎందుకంటే కాలభైరవుడు కాలస్వరూపుడు. కలికాలంలో కాలాన్ని మనకు అనుకూలంగా మార్చేటువంటి వాడు స్వామి. అటువంటి స్వామి అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని భావిస్తూ ఈ కార్యక్రమం పూర్తయ్యాక 9 రోజుల పాటు కూడా స్వామి కలశాల్లో ఉన్నటువంటి జలాన్ని అందరికీ సంప్రోక్షించటం, ఈ పుష్పాలు అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటంతో పాటుగా అందరూ చక్కగా అన్నప్రసాదం తీసుకోవాలి ఈరోజు. అప్పుడే 9 రోజులు అయిపోయినాయా, మొదటి రోజు ఎలా గడుస్తాయో 9 రోజులు మొదటిసారి దీక్ష తీసుకుంటున్నాం అని అనిపిస్తుంది. అలా చూస్తూ 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 ఉండగానే 9 రోజులు పూర్తయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కాలభైరవ జయంతి అనేటువంటి విధంగా రీతిగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా ఎక్కువ మంది మనం కలిసి ఈ కాలభైరవ నవరాత్రులను జరుపుకుందాం. ఈ 9 రోజుల పాటు మీకు రకరకాల ప్రసాదాలు వచ్చాయి. రుద్రాక్ష వచ్చింది, ముత్యాలు వచ్చాయి, తమలపాకులు, అలాగే ఉసిరికాయలు, ఇలా రకరకాలైనటువంటి ప్రసాదాలన్నీ రావటం జరిగింది. అవి జాగ్రత్తగా మీతో పెట్టుకోండి, మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇందాక మన వాళ్ళు చెబుతూ 9 రోజుల పాటు దీక్షకు ఉపయోగించినటువంటి దీక్షా వస్త్రాన్ని, మెడలో వేసినటువంటి మాలలను ఇంకా ఉపయోగానికి మరింతగా పరిపూర్ణత చేకూరాలి, మరింతగా శోభ రావాలి, మనం చేసుకునేటువంటి ఫలితం వందల వేల రెట్లు పెరగాలి అనేటువంటి దృష్టితో అటు కాలభైరవుడితో పాటుగా కాలభైరవుడి వైపు నడిపించడానికి కనిపించే కాలభైరవుడిగా మాధవ సేవ చేతగలిగినటువంటి సహాయం చేయటం మాత్రమే కాకుండా మనుషుల మనస్సును మార్చడానికి, వాళ్ళని ధర్మ మార్గం వైపు నడిపించడానికి, మన జాతిని రక్షించుకోవటానికి, మన దేశాన్ని రక్షించుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తోచినంతలో ఇతరులను దేవతల వైపు మళ్లించటం, వాళ్ళతో చక్కగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించేటట్లుగా చేయటం కనుక చేస్తే మరింతగా మన దేశము లోకము సుభిక్షంగా ఉండటం జరుగుతుంది. అటు